అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందంటూ అనేక అంశాలపై శ్వేతపత్రం విడుదల చేస్తుంది ప్రస్తుత ప్రభుత్వం. అయితే మరోవైపు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయంటూ ఢిల్లీలో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయనే అంశంపై మనతో మాట్లాడడానికి జెడ్పీ చైర్మన్, అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ అంటూ ఉన్నారు. ఏం చెప్తారా మేడం? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మా జగనన్న మీడియా ముఖంగా కూడా ఏం చేస్తామనేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు మీడియా ముఖంగా కూడా వెల్లడిస్తూ ఉన్నారు. అలాగే అవినీతి గురించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం అనేది కొంచెం బాధగా, సిగ్గుచేటుగా ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళు చేసినటువంటి అవినీతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. వాళ్ళ అవినీతికి ఇదిగా ఉండి వాళ్ళు పరిపాలన చేసింది మనమందరం కూడా చూసాము. కానీ ఈరోజు వాళ్ళు మాట్లాడడం అనేది చాలా బాధగా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత 40 రోజుల్లోనే, అంటే నెలన్నర కాలంలోనే ఇన్ని దాడులు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాటి గురించి స్పందించకుండా గత ప్రభుత్వంలో అవినీతి చేస్తాము, శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తామని అంటున్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు మేము అనంతపురం జిల్లా మహిళల తరపున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీరు విడుదల చేయాల్సింది అవినీతి శ్వేతపత్రాలు కాదండి. మీరు 2024 ఎలక్షన్స్లో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏవైతే మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయో వాటిని ఏ విధంగా అమలు చేస్తామని శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి. మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏ రోజులోపు అమలు చేస్తారో దాని గురించి హామీ ఇవ్వండి. అలాగే ఈరోజు అనంతపూర్ జిల్లాలో కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలపైన, అమ్మాయిలపైన కూడా అఘాయిత్యాలు, దారుణాలు జరుగుతున్నాయి. వాళ్ళకి ఎటువంటి శిక్ష వేయాలా, బాధిత కుటుంబాలకి ఏ విధంగా అండగా ఉండాలి అనే విధంగా మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేయాలని కూడా మేము మీకు మనవి చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు మనం చూసుకుంటే నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలిక, 8 సంవత్సరాల బాలిక అత్యాచారం చేసి హత్య చేయబడి ఈ రోజు వరకు కూడా దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. ఆ బాధిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు బీద కుటుంబం నుంచి వచ్చినారు. ఆ చిన్నపిల్ల బంగారు భవిష్యత్తు పైన వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంతో ఆశలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళ ఆశలు నిర్వీర్యం చేసే విధంగా ఆ యువత ప్రవర్తించారు. ఆ యువతను శిక్షించాల్సింది పోయి ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు మీరు ప్రకటించి, అలాగే ఆ కుటుంబానికి ఉద్యోగ భద్రత కల్పించాల్సింది పోయి, అలాగే హోమ్ మినిస్టర్ గారి నియోజకవర్గంలో కూడా మహిళలపైన దాడులు, దాష్టికాలు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన చర్యలు తీసుకోండి. వాటిపైన మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు, ప్రజలకు భద్రత ఏ విధంగా ఇస్తామనే విధంగా మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తే మేము కూడా వాటిని స్వాగతించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అలాగే మా నాయకుడు, మా అధ్యక్షులు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మీడియా ముఖంగా కూడా వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా తెలియజేస్తారని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి కార్యక్రమం, ఇటువంటి పరిస్థితి ఎలా చూస్తారు దీన్ని అసలు? ఎందుకంటే మీరు అనుకున్నది సాధించేందుకు ఇది ఒక వేదిక అనుకుంటున్నారు. ఇది వేదిక కాదండి, మీడియా యావత్ రాష్ట్రం అందరూ కూడా చూశారు. మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో ఏ విధంగా దాడులు, దౌర్జన్యాలు, అఘాయిత్యాలు జరిగాయి అనేది ప్రతి ఒక్కరము చూసాము. వాళ్ళు స్పందించలేదు కాబట్టే ఈరోజు మన రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది. అంటే బీజేపీ పార్టీ కానివ్వండి, జనసేన పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ, ఈ 3 పార్టీల అలయన్స్ ఈరోజు మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కూడా దారుణాలు, దాడులన్నీ జరుగుతూ ఉన్నాయి. స్పందించలేదు. అందుకనే ఇది దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే మా నాయకుడు ఢిల్లీలో వేదిక ద్వారా జంతర్ మంతర్ దగ్గర కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని చేస్తాము. ఈ ధర్నా కార్యక్రమం అనేది చాలా విజయవంతంగా జరిగింది. అన్ని పార్టీల, దాదాపు 7 పార్టీలు, 8 పార్టీల నాయకులందరూ కూడా వచ్చి మద్దతుగా నిలిచి ఈ దారుణాన్ని చూసి వాళ్ళే విస్తుపోతున్నారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు, ఇటువంటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలా. అమ్మాయిల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, అఘాయిత్యాలు జరుగుతున్నాయి. అలాగే మనం చూసాము వినుకొండలో ఆ అబ్బాయి ఆసిఫ్ని అంత దారుణంగా, కిరాతకంగా
క్రూరంగా కర్కశంగా ఆ అబ్బాయిని నడి రోడ్డు పైన చంపి ఏ విధంగా చేస్తూ ఉన్నారు. అలాగే రైతులను కూడా చూడకుండా ఇటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, సపోర్టర్స్ కానివ్వండి, సాధారణ ప్రజలను కూడా వదలకుండా ఈ విధంగా ఎన్డీఏ కూటమి మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాష్ట్రపతి పాలన తీసుకురావాలా అనే ఉద్దేశంతోనే మా జగనన్న అక్కడ చేశారు. ఆ కార్యక్రమం అనేది విజయవంతమైంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటనలన్నీ చూసి చలించిపోతూ ఉన్నారు వాళ్ళే. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ఎందుకు వాళ్ళు చలించిపోయేటువంటి వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా విస్మరిస్తున్నారో మాకు అర్థం కావడం లేదని. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా, ఎందుకంటే గతంలో రాక్షస పాలన జరిగింది, అంతేకాకుండా రాబోయే చట్టాలు కూడా కఠినమైన చట్టాలను తీసుకువస్తాము అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం, ఇది ఎంతవరకు ఆమోదయోగ్యం? పవన్ కళ్యాణ్ గారు పార్టీ అలయన్స్లో భాగంగా గెలిచారు. వాళ్ళకి సందర్భంగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఆయన ఒక పోరాట యోధుల్లాగా మాట్లాడడము, పోరాట నాయకులు వాళ్ళ స్ఫూర్తితో నేను ఈరోజు పార్టీ పెట్టాను, చెగువేరా లాగా నేను ఇది చేస్తానని చెప్తా ఉన్నారు. ఇప్పుడు స్పందించండి అయ్యా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఈరోజు స్పందించండి. ఎందుకు మీరు మాట్లాడడం లేదు? అమ్మాయిలపైన అఘాత్యాలు జరుగుతున్నాయి, మీరు ఎందుకు మాట్లాడడం లేదు? మీరు కూడా ప్రభుత్వంలో భాగమై డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఒక సాధారణ కార్యకర్తల పైన అంత కర్కశంగా దాడులు చంపుతూ ఉండారు, మీరెందుకు స్పందించడం లేదు? గతంలో చెయ్యలేదు, మేము చేస్తామన్నారు. తీసుకురండి చట్టాలు, కొత్త చట్టాలు తీసుకురండి. మీరు ఏం చట్టాలు తీసుకొచ్చారు? కనీసం ఒక అమ్మాయికి దారుణం జరిగితే ఏ చట్టం కింద కేసు నమోదు చేయాలో కూడా ఈరోజు డిలే జరుగుతుంది అని అంటే మీరు ఒక డెసిషన్ మేకర్గా ఉన్నారు. ఈరోజు మీరు నిర్ణయం తీసుకోండి. ఇమీడియట్గా 1 డేలోనే ఇంప్లిమెంట్ చేసే సత్తా మీకు ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదో ఒక చట్టం తీసుకురండి. అమ్మాయిలపైన జరుగుతున్న అఘాత్యాలపైన కానీ చట్టాలు తీసుకురండి, లేదంటే దాడులు జరుగుతున్న వాళ్ళపైన కఠినంగా శిక్షించాలని చట్టాలు తీసుకురండి. మేము స్వాగతిస్తాము. ఆ చట్టం కింద కేసు నమోదు చేయండి అని మేము కూడా బాధితుల తరపున మాట్లాడతాము. అది మీరు తీసుకురాకోకుండా పోయి అప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అని ఊగిపోయినారు, మేము అది చేస్తాం ఇది చేస్తామని. కానీ ఈరోజు ఎందుకు మీరు మౌనం వహిస్తూ ఉన్నారు? మీరు మౌనం వీడండి. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న దాడులను ఖండించండి, బాధితులకు అండగా నిలబడండి. మరి ముఖ్యంగా హోంమంత్రి గారు ఏమో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని దాడులు చేశారు, ఇన్ని దాడులు చేశారని వీర ప్రగల్భాలు పలికారు హోమ్ మినిస్టర్ గారు. ఈరోజు చూస్తే ఏ ఒక్క దాడిపైన కూడా స్పందించిన దాఖలాలు లేవు. ముచ్చుమరి ఘటనలో పోయి తూతూ మంత్రంగా వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకొని మేము స్పందించాము, అది జరిగింది ఇది జరిగిందంటే ఎట్లయితుంది? హోంమంత్రి గారు మీరు స్పందించండి. మీరు ఒక హోంమంత్రిగా ఉంటూ ఈరోజు ఒక జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు పక్క రాష్ట్రంలో దిశ అనే అమ్మాయి జరిగినటువంటి ఘటనను చూసి చలించిపోయి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు అటువంటి ఇబ్బంది కలగకూడదని ఒక ఉద్దేశంతో దిశ చట్టాన్ని తీసుకొని వచ్చి దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి సత్వరమే అక్కడ పరిష్కారం అయ్యేలాగా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసి చట్టాన్ని అమలు చేసే విధంగా తీసుకొస్తే ఆ చట్టాన్ని మీరు ఈరోజు కేంద్ర ప్రభుత్వము మీరు అలయన్స్ ఉన్నారు, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఇంప్లిమెంట్ చేసి మహిళలకు ఆసరాగా ఉండేలాగా మీరు కావాలంటే పేరు మార్చుకోండి. దిశ కాకపోతే ఇంకోటి ఏదైనా కూడా పేరు మార్చుకొని ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ అయ్యి మహిళలకు న్యాయం జరిగేలాగా చూడాలని కూడా మేము ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మీరు అటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఏ విధంగా చేయాలని ఆలోచన చేసేది పోయి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దిశ పోలీస్ స్టేషన్లు తెచ్చారా, ఆ స్టేషన్లు లేవు, దిశ చట్టాన్ని తెచ్చారా, ఆ చట్టమే లేదు అని ఒక హోంమంత్రిగా మీరే ప్రజాస్వామ్యంలో మీడియా ముఖంగా తెలియచెప్తే ఇంకా దాడులకు పాల్పడుతున్న వారు ఏ విధంగా భయపడతారు? ఇంకా చట్టం లేదు, స్టేషన్లు లేవు, ఏమీ లేవు అటువంటివన్నీ అని మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇటువంటి అఘాయిత్యాలు జరగకుండా ఇంకేం జరుగుతాయి? భద్రతని ఇచ్చే హోంమంత్రి గారే చట్టాలు లేవు, ఆ స్టేషన్లు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు అట్లా మాట్లాడితే ఇంకా విచ్చలవిడిగా ఇటువంటివే జరుగుతాయి. ఈరోజు చిన్నపిల్లను వదలరు, యువతను వదలరు, ముసలి వాళ్ళను వదలరు, ఆఖరికి పశువులను కూడా వదలడం లేదు. మీరు ఒక్క మాట మాట్లాడిన దానికి వీటన్నిటిపైన ఇటువంటివన్నీ ఇప్పటికైనా కూడా పులి స్టాప్ పెట్టి మా జగనన్న తీసుకొచ్చినటువంటి దిశ చట్టాన్ని ఇంకా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, మీకు అనుగుణంగా పేరు ఏదైనా ఉంటే మార్చుకోండి.
మేము స్వాగతిస్తాం. మహిళలకి ఎవరైనా కూడా రక్షణ ఇవ్వాలని కోరుకుంటారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఇటువంటివి ఏదైనా ఉంటే ఇటువంటి వాటిపైన మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేయండి, ప్రజలకు భద్రత ఇవ్వండి, మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోని అమలు చేసే విధంగా మీరు పరిపాలన చేయండి అని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము. ఇది మొత్తం ఏదైతే అనంతపురం జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ చెప్తున్నటువంటి విషయం. మీరు చేస్తున్నటువంటి అంశాల్లో అన్నిటినీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, ఇటువంటి పరిస్థితుల్లో శ్వేతపత్రాలు మీరు చెప్పినటువంటి అంశాలపై విడుదల చేయాలి, కానీ గతంలో జరిగాయని చెప్పేసి చెప్పుకుంటూ పోవడం, కాలయాపన చేయడమే తప్ప ఇందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో చేసినటువంటి ఏదైతే ఉందో నిరసనకు పెద్ద ఎత్తున మద్దతు కూడా లభించిందని, రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అంశాలను ప్రతి ఒక్కరూ గమనించారని, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రజలకు ఎలా మేలు చేయాలి, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మీరు ఏదైనా చట్టాలు తీసుకొస్తే కూడా మా వైపు నుంచి మద్దతు కూడా ఉంటుందని చెప్పి జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లాకి నాయుడు, RTV, అనంతపురం జిల్లా.